నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సంవత్సరానికి గాను నర్సీపట్నం మున్సిపాలిటీ ODF ఫస్ట్ కేటగిరీలో రాష్ట్రంలో 30వ స్థానం, జాతీయ స్థాయిలో 553వ స్థానాన్ని సాధించడం గర్వకారణమని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర గారికి కౌన్సిలర్ తరపున ధన్యవాదాలు తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో సిబ్బంది నిరంతర శ్రమ వల్లే ఈ ఫలితాన్ని సాధించగలిగామని అన్నారు. నర్సీపట్నాన్ని ఇంకా పరిశుభ్రంగా చేయడంలో తమ సహకారం ఎప్పుడు ఉంటుందంటూ ఆమె తెలిపారు. రేపు జరగబోయే స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ 10లో స్థానం సాధించాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా VRDA ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల పనులకు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాంక్షన్ ఆర్డర్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి, VRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ కి ధన్యవాదాలు తెలిపారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అనకాపల్లి వారి నిధులతో సుమారు 1 కోటి రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎలా తెలిసింది? మాకు ప్రూఫ్ కావాలి. ఎవరు చెప్పినా వచ్చింది సమాధానం ఇవ్వమని చెప్పాము. దాని నుంచి కూడా ఆయన రాలేదు. గతంలో దానిపైన కోర్టు కేసు ఉంది. ఏం చేస్తున్నారు, ఎవరైనా ముందు నుంచి ఉన్నారు అని కూడా అడిగారు. దాని గురించి కూడా డేటా ఇవ్వమన్నా చేస్తాం సార్. రామకృష్ణ గారు ఒక మాట చెప్తున్నారండి. ఈ రోజు మీరు అది ఆపలేదు అనుకోండి, మొత్తం నర్సీపట్నం పర్మిషన్ లేకుండా ఇల్లు కడతారు అని గ్యారెంటీ ఇస్తాను నేను. ఒక్కరు కూడా మీ దగ్గర పైన రాదు. ఎవరు ఇష్టం వచ్చినా కట్టుకోవాల్సిన కట్టుకోమని నోటీస్ ఎందుకు ఆపచ్చు కదా మీరు వెళ్ళి. అందరికీ నమస్కారం అండి. టోటల్గా ఈ సబ్జెక్టు మీద మీకు అందరికీ తెలిసిందే. ఈ శనివారం శుక్రవారం అక్కడ వాళ్ళు అర్థాలు కట్టి, మనం కట్టలేదు, వాళ్ళు అవతల వాళ్ళు పెట్టుకున్నారు. అర్థాలు కట్టినంటే మా దృష్టికి వచ్చినాయంటే నేనే వెళ్ళాను. నేనే వెళ్ళి పదాలు తర్వాత కాదు తీయడం జరిగింది. శుక్రవారం శనివారం కూడా. తర్వాత మరుసటి రోజు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను కౌన్సిల్ ముందు తెలియజేస్తున్నాను, వాళ్ళు లాస్ట్ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తూ WP నెంబర్ 19/608/2025 WP నెంబర్ 19/608/2025 లంచ్ మోషన్ పిటిషన్ వాళ్ళు మూవ్ చేశారు. 11:30కి మా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వల్లభరెడ్డి శిరీషారెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ యొక్క వీళ్ళు ఏదైతే ఉన్నారో మీరు ఆపుతున్నారట, కన్స్ట్రక్షన్ మీరు ఆపుతున్నారట, ఓ పిటిషన్ వేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వాళ్ళు మూవ్ చేశారు. మనం కోర్టు ముందు మన వాదన ఏం చెప్పాలని కూడా మమ్మల్ని అన్ని అడగడం జరిగింది. టీఓ గారిని కూడా అడగరు, మమ్మల్ని కమిషనర్ని అడుగుతారు. మీరు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు కాబట్టి ఏదైనా సరే రెక్టిఫికేషన్ దాఖలు చేసే ముందు ఫస్ట్ ప్రతివాది యొక్క వాదన ఆలకిస్తారు. కౌంటర్ కాకుండా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. నేను వెంటనే అక్కడికక్కడే 1 అవర్ కూర్చొని రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అధికారికంగా ఇచ్చాను. ఈ రిటర్న్ ఇన్స్ట్రక్షన్లో నేనే ఇచ్చామంటే
ఇక్కడ ఇంతకు ముందు ఆల్రెడీ ఒక WP పిటిషన్ 2011లో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాలు కానీ వీటిని కానీ ఇంతకు ముందు పట్టాలు గట్రా ఇచ్చి ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా స్టడీ చేసి వీటిని మన కమిషనర్కే లాస్ట్ 2025లో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పట్టాలు ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఇవన్నీ కావాలని డిసైడ్ చేసి మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని డిస్పోజ్ చేయడం జరిగింది. దాని మీద మేము వెంటనే ఫిబ్రవరి 2014/2/2025 తహసీల్దార్ డీటెయిల్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గౌరవ హైకోర్టు వారు ఈ రకంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ మీద పాత కన్స్ట్రక్షన్స్ మీద కూడా విచారణ చేయమన్నారు. అందులో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చున్నట్టు ఇవన్నీ కూడా జెన్యూనా కాదా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చి దాన్ని డిస్పోజ్ చేయడం ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. వెంటనే మేము తహసీల్దార్ గారికి అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పట్టాలు కానీ డాక్యుమెంట్స్ కానీ సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మాకు డీటెయిల్స్ వస్తే నేను ఎంక్వైరీ చేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తామని ఇవ్వడం జరిగింది. అది ఒక కేసు మనం రాసింది ఇంట్లో రాసింది. తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ 5 పిటిషనర్స్ ఉన్నారో వేసిన దావా మీద మేము ఆపడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జరిగింది. దీనికి మేమేమి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని కూడా మేము రిటర్న్గా కమిట్ అయ్యి మన వాదనని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. వాళ్ళు అవతల కేసు కూడా వాదన ఆలపించిన తర్వాత ఓకే ఇవన్నీ తర్వాత పరిశీలిస్తాం. మీ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ కమిషనర్ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఆ పిటిషనర్ పొజిషన్లోకి మీరు వెళ్ళడానికి వీల్లేదని అక్కడికక్కడే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ యొక్క ఆర్డర్ని పాస్ చేస్తున్నట్టు మా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరిగింది. అందులో ఏంటంటే ప్రధాన అంశం ఎజెండాలోని అంశం ఈరోజు నర్సీపట్నం నడిబొడ్డున ఉన్న బ్రిటిషులు సమాధులు అంటే మన అల్లూరి సీతారామరాజు గారు చంపిన 2 వ్యక్తుల్ని ఆ రోజు సమాధులు చేయడం జరిగింది. ఆ ఏంటంటే 42 సెంట్ల స్థలం అందులో కబ్జాకు గురైందని చెప్పేసి అని మిగిలింది 19 సెంట్లు. అంటే ఈరోజు అక్కడ కూడా సమాధులు కనుమరుగయ్యేలా చేస్తూ ఈరోజు అక్కడ అక్రమ కట్టడాలను కట్టడం జరుగుతుంది. దానికి కనీసం ఏంటంటే ఎవరైతే కట్టుతున్నారో వాళ్ళు కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా పెట్టుకోకుండా ఈరోజు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఎవరో కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు అక్కడ అనాథరైజ్ కట్టడానికి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఈరోజు అక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. ఏదైనా అడిగితే వీళ్ళు కోర్టు నుంచి ఒక ఆర్డర్ రావాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగింది. అసలు కోర్టు విషయం పక్కన పెట్టిన మున్సిపాలిటీ బోర్డు విషయం పక్కన పెట్టిన కనీసం ఒక ప్లాన్ అప్రూవల్ పెట్టి సాధారణ వ్యక్తి ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవాలంటే 1.25 లక్ష రూల్స్ పెట్టి ఈ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నడిబొడ్డున కడుతున్న కట్టడాల వైపు కనీసం కూడా చూడకుండా ఈరోజు అక్రమార్కులకి వీళ్ళే బీజం వేస్తూ విధంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. దాని మీద ఎంత మనం అడిగినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఈరోజు కౌన్సిల్ కమిషనర్ గారు కానీ టీపో గారు కానీ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఒకటి, సాధారణ ప్రజలకైతే ఒక మాట, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక మాట చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారంటే కనీసం ఈరోజు అక్కడ అనాథరిగా కడుతున్నాడు భయం కూడా బెరుకు లేకుండా ఈరోజు ప్రెస్ వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. అలాగే ఎవరైతే దీని మీద క్వశ్చన్ రేజ్ చేస్తున్నారో వాళ్ళని ఫోన్ చేసి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు అక్కడ కట్టడం జరుగుతుంది. ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఒక్క ప్లేస్ని ఎంతవరకు రక్షించుకోవాలో నర్సీపట్నం వాళ్ళందరూ కూడా మేమందరూ కలిసికట్టుగా ఉండి ఆ తాలూకా ప్రదేశాన్ని అవకాశం అంతవరకు కాపాడదని చెప్పేసి మేమందరూ కూడా రెడీగా ఉన్నాం. ఈ విషయంలో ఇంకో విషయం ఏంటంటే మున్సిపాలిటీలో ఎవరైనా సరే ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నా కానీ మీకు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏమైనా కానీ ఇబ్బందులు కానీ జరిగితే ఖచ్చితంగా మేము మీ ముందుంటాం. ఎందుకంటే ఇలాంటి కట్టడాలకి వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ సామాన్య ప్రజలు ఇబ్బంది కలిగించే ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మేము దీని మీద ప్రతిఘటిస్తాం. మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు. అంటే గతంలో అదే ప్లేస్లో షాపులు ఉండి అని ఇంతకు ముందు గతంలో ఉండేవి కానీ అప్పుడు పంచాయతీలుగా ఇది 2011లో మున్సిపాలిటీ జరిగింది. కానీ అంతకుముందు పంచాయతీ టైంలో ఎంత ఇబ్బందులు ఉండేవి కాదు. ఏదో చిన్న షాపులు పెట్టుకుని జీవనాపారం కలిగేవారు. కానీ మున్సిపాలిటీ డెవలప్ అయిన తర్వాత మనం అక్కడ ఏంటంటే 100 అడుగులు రోడ్డు ప్లానింగ్ దీంట్లో మనం అక్కడ షాపులను తీయడం జరిగింది. సో ఉన్నంతవరకు అయితే మనం మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ లేని షాపులు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కడుతున్నప్పుడు కూడా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మరి సామాన్య ప్రజలు కూడా అదే విధంగా ఉంటే మాకు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ సామాన్య ప్రజలకైతే ఒక రూలు, సామాన్య ప్రజలు కాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక రూలు పెట్టుకుని ఈరోజు దౌర్జన్యంగా చేస్తున్నందుకు వీళ్ళు ఆజ్యం పోస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం అయితే మాత్రం చట్టం ముందు సమాధానం చెప్పాల్సి
బాధ్యత కమిషనర్కి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఉందని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్లో 2 విషయాల మీద గట్టిగా చర్చ జరిగింది. అదేంటంటే, ఒకటి బ్రిటిష్ సమాధుల దగ్గర అక్కడ వ్యాపారస్తులు ఎవరో పర్మిషన్ లేకుండా కడేస్తున్నారు, మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు చూస్తున్నారా, ఈ పడగొట్టేవాళ్ళు కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు సమస్యలు లేవనెత్తారు. దాని మీద పూర్తి క్లారిటీ ఇచ్చాను నేను ఈరోజు కౌన్సిల్లో. 2010లో పూర్తిగా అక్కడ ఏం చేసింటే సబ్ డివిజన్ చేసి అక్కడ చుట్టూ షాపులు ఉన్నారు, మొత్తం షాపులు అయ్యి ఎన్ని ఉన్నాయో చూసుకొని అక్కడ ఆ పురావస్తు శాఖలు, ఆర్డీఓ గారు, తర్వాత ఏంటంటే ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిపి దాని సబ్ డివిజన్లో 19 సెంట్లు దాన్ని కేటాయించారండి. ఈ రోజు షాపులు కట్టుకున్న వాళ్ళు అక్కడ 19 సెంట్లు కాకుండా ఇంకో సెంటు ఎక్స్ట్రా వదిలేసి 20 సెంట్లు వదిలేసి వాళ్ళు ఎప్పుడో వాళ్ళ షాపులు కట్టుకుంటుంటే వీళ్ళు ఏమేమి లేక చేస్తారు, దాన్ని అందులోకి వెళ్ళిపో కడేస్తున్నారు, మీ డిపార్ట్మెంట్లు అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు తప్పుదో పట్టించకూడదు. అక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు నిర్ధారించి 20 సెంట్లకి రాళ్లు పాతేశారు. రాళ్లు పాతేసి అందులో లేరు వాళ్ళు. అందులో ఉంటే మేము ఊరుకుంటామా? మేము ఆల్రెడీ చూడడం జరిగింది. అందులో లేకుండా వాళ్ళు ఇంత ముందు గతంలో ఏ షాపులు అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లోనే వాళ్ళు కట్టుకుంటున్నారు కన్సెషన్. మున్సిపాలిటీ పర్మిషన్ లేదంటారా? 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి అంత అందులో హక్కు ఉంది. వాళ్ళు కూడా కోర్టును సంప్రదించారు, కోర్టు వారు కూడా ఆగమని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈరోజు వీళ్ళు కావాలని ప్రజలు తప్పుదో పడతానికి ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు వాళ్ళని రోడ్ యాక్సెస్ 100 అడుగులు తీస్తున్నాము, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పించి వాళ్ళ మాయ చేసి ఆ షాపులు పడగొట్టించారు వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లోనే. ఆ రోజు పెట్ల గణేష్, ఈ వైసీపీ నాయకులు, పెద్ద కబుర్లు ఆడుతున్న పోటుగోళ్ళు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీకు ఎందుకు ఎక్కడొక్కడ ప్రత్యేకమైన చూపెడతామని చెప్పేసి ఆ షాపులు పడగొట్టేశారు. ఆ రోజు వాళ్ళు రోడ్డును పడిపోయారు. ఆ రోజు అదే చెప్పాను నేను ఈరోజు కౌన్సిల్లోనే. వీళ్ళు చేసిన తప్పేంటి? ఆ రోజు 100 అడుగుల రోడ్డు వేస్తానన్నప్పుడు అక్కడ ఉన్న ప్రైవేట్ జరాయితీలో ఉన్న షాపులలో వ్యాపారస్తుల దగ్గర అందరూ కూడా విల్లింగ్ తీసుకొని వాళ్ళందరూ విల్లింగ్ ఇస్తే అప్పుడు వీళ్ళు పడగొట్టాలి. ఆ రోజు ఎవడ విల్లింగ్ ఇవ్వలేదు, వీళ్ళకి ఎవడ ఎన్ఓసి ఇవ్వలేదు, వీళ్ళు ఇష్టాసారంగా చేసేసి వీళ్ళకి ఏదో చేస్తానని చెప్పి రోడ్డును పడిచారు. ఈరోజు అయ్యప్ప స్వామి గుడిపక్క షాపులో వాళ్ళు రోడ్డును పడిపోయారు. వీళ్ళు ఎంత యాక్ట్ చేశారంటే, ఆ రోజు మీటింగ్ అని పిలిపించి ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూర్చోబెట్టి పెట్ల గణేష్, మా వాళ్ళండిలో మాకు వీళ్ళకి న్యాయం చేయాలా, మీరు వీళ్ళని బెదిరించడం కానీ తిట్టడం కానీ తీయమని గసడం కానీ చేయకండి, నేను వీళ్ళు ఒప్పించి ఇంకో దగ్గర సైట్ ఇప్పిస్తానని చెప్పేసి అది మాయ చేసి మైండ్గా మాడి వాళ్ళ చేత షాపులు పడగొట్టించారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళు. అది ఎంత తప్పు? ఇప్పుడు అక్కడ ఉన్న షాపులో అందరూ రోడ్డు పడిపోయారా? అక్కడ ఫోటోలు కట్టించుకునే వాళ్ళు, ఆ షాపులో ఉన్న వాళ్ళు ఫోటో స్టూడియో వాళ్ళు, ఫోటోలు ఫ్రేములు కట్టుకున్న వాళ్ళు, ఇలాంటి నిరుపేదలు వీళ్ళ ఫోటోలు కట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు దిక్కుమాలి పోలిపోయి ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, నర్సీపట్నంలో ఎక్కడ అనుమతులు లేని బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి డిస్పాచ్ చేయమని చెప్తున్నారు ఈ వైసీపీ నాయకులు. కరెక్టే. గత 5 సంవత్సరాల్లోనే మీరు చేసిన పని ఏంటి? ఏం చేశారా మీరు? టౌన్ ప్లానింగ్ ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ప్లాన్ అప్రూవల్కి ఆ వార్డుల్లో కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారు, టీపీఓకి చెప్పి మీరు టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు ఇవ్వకండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఆప్ చేసేసి ప్లానింగ్ లేకుండా కడుతున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళ పంపించేవారు. వాళ్ళు వెళ్ళి లబో దుబ్బమని వైఎస్ఆర్ నాయకుల దగ్గరికి, పెట్ల గణేష్ గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడితే ఆ దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకొని కట్టేసుకొని మీకు పర్మిషన్ లేకుండా ఆఫీసులు మీ దగ్గర రాకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇస్తారు, కడేసుకున్నారు. అందరూ ఈ పోటుగోళ్ళు మాట్లాడికి, పనికిమాల మాట్లాడికి కడేసుకున్నారు. కడేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని డిస్పాచ్ చేయమని చెప్తున్నారంటే మరి వీళ్ళు ఏమనాలంటే రేపు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళమని చెప్పి వీళ్ళందరూ తోలేస్తారు. రేపు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది, ఏమని అడుగుతారు? ఓట్లు వెళ్ళి మీ ఇల్లు పడగొడుతున్నాం, మాకు ఓట్లు వేయని అడుగుతారు వైసీపీ నాయకులు. ఈ ఊళ్ళో కాదు, రోడ్డును పడిపోయారు షాపులో వాళ్ళును. వీడు పెట్ల గణేష్ కూడా ఈ ఊరోడు కాదు, ఈ వాడోడు కాదు. వాడికి ఏం తెలుస్తుంది బాధ? ఈ బ్రిటిష్ సమాజంతో షాపుల గురించి డిస్కషన్ అవుతుంటే కోనేరు రామకృష్ణ లేచి నేను ఆ వీధిలో పుట్టి పెరిగాను నాకు తెలుసు అని నేను అంటున్నాడు. అంటే ఆ వీధిలో పుట్టి పెరిగినోడు తెలుసు, మరి పెట్ల గణేష్ కూడా ఈ ఊళ్ళో పుట్టి పెరగలేదు కదా, ఎక్కడ కోటవట్లో ఉన్నాడు అని జల్లూరు బిచ్చి దాటే రానకూడదు. అయితేనే దీన్ని బట్టి చూస్తేనే ఇక్కడ పుట్టి పెరిగినాడు అడగలేదన్న, ఆ వార్డులో పుట్టి పెరిగినాడు అడుగుతాడు. సమస్య అయ్యన్ కోళ్ళ సమస్య ఉంటే కోనేరు రామకృష్ణ సంబంధం లేదు అడగడం. ఇలాంటి బుద్ధి తక్కువ మాట ఉన్నాయి. ఇలాంటి ఇప్పుడు ప్రజల మీద దిగారు. ఆ రోజు ఏం చేశారు, ప్రజలందరూ కూడా మాకు బాబు 100 అడుగులు వద్దు 80 అడుగులకి అని చెప్పేసి ఇదే పెట్ల గణేష్ దగ్గరికి వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 100 అడుగులు కొడతానన్న రోడ్డు 80 అడుగులే కొట్టండి, 100 అడుగులు కొడితే మేము నష్టపోతామని అలా అడిగితే ఆ రోజు ఏం చేశాడు, ఇదే వైసీపీ వాళ్ళందరూ కలిపి అభివృద్ధి కమిటీ అని చెప్పేసి ఇదే కోనేరు రామకృష్ణ వీళ్ళందరూ కలిపి 120 అడుగులు కొట్టండి అని చెప్పేసి ర్యాలీ చేశారు నర్సీపట్నం మొత్తం మీద. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు అలాగానే 120 అడుగులు కొట్టమంటే 100 అడుగులు కన్నా వీళ్ళు ఒప్పుకుంటారని చెప్పేసి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారా? ఓట్లేని జనాల్లో మీరు బ్లాక్మెయిల్ చేస్తారా? ఆ రోజు ఓట్లేని జనాన్న ఎంత నీకు దమ్ముండాలి జనాలు బ్లాక్మెయిల్ చేయడానికి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.
తగిన బుద్ధి రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా చెప్తారు వీళ్ళకి. అందరికీ నమస్కారం. 2010లో పూర్తిగా అక్కడ ఏం చేసింటే సబ్ డివిజన్ చేసి అక్కడ చుట్టూ షాపులు ఉన్నారు, మొత్తం షాపులు అయ్యి ఎన్ని ఉన్నాయి చూసుకొని అక్కడ ఆ పురావస్తు శాఖలు, ఆర్డీఓ గారు, తర్వాత ఏంటంటే ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిపి దాని సబ్ డివిజన్లో 19 సెంట్లు దాన్ని కేటాయించారండి. ఈరోజు షాపులు కట్టుకున్న వాళ్ళు అక్కడ 19 సెంట్లు కాకుండా ఇంకో సెంటు ఎక్స్ట్రా వదిలేసి 20 సెంట్లు వదిలేసి వాళ్ళు ఎప్పుడో వాళ్ళు షాపులు కట్టుకుంటుంటే వీళ్ళు ఏమేమి లాగి చేస్తారు దాన్ని, అందులోకి వెళ్ళిపో కడేస్తున్నారు. మీ డిపార్ట్మెంట్లు అందరూ ఏం చేస్తున్నారో అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలను తప్పుదో పట్టించకూడదు. అక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు నిర్ధారించి 20 సెంట్లకి రాళ్ళు బాధేశారు. రాళ్ళు బాధేసి అందులో లేరు వాళ్ళు. అందులో ఉంటే మేము ఊరుకుంటామా? మేము ఆల్రెడీ చూడటం జరిగింది. అందులో లేకుండా వాళ్ళు ఇంతకుముందు గతంలో ఏ షాపులు అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లోనే కట్టుకుంటున్నారు కన్సెషన్. మున్సిపాలిటీ పర్మిషన్ లేదంటారా? 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఎంతో అందులో హక్కు ఉంది. వాళ్ళు కూడా కోర్టును సంప్రదించారు. కోర్టు వారు కూడా ఆగమని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈరోజు వీళ్ళు కావాలని ప్రజలు తప్పుదో పట్టడానికి ముఖ్యంగా అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే ఆ రోజు వాళ్ళని రోడ్డు యాక్సెస్ 100 అడుగులు తీస్తున్నాము, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పించి వాళ్ళ మాయ చేసి ఆ షాపులు పడగొట్టించారు వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లోనే. ఆ రోజు పెట్ల గణేష్, ఈ వైసీపీ నాయకులు, ఈ పెద్ద కబుర్లు ఆడుతున్న పోటుగోళ్ళు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీకు ఎందుకు ఎక్కడొక్కడ ప్రత్యేకంగా చూపెడతామని చెప్పేసి ఆ షాపులు పడగొట్టేశారు. ఆ రోజు వాళ్ళు రోడ్డు పడిపోయారు. ఆ రోజు అదే చెప్పాను నేను ఈరోజు కౌన్సిల్లోనే. ఇది చేసిన తప్పేంటి? ఆ రోజు 100 అడుగుల రోడ్డు వేస్తానన్నప్పుడు అక్కడ ఉన్న ప్రైవేట్ జరాయితీలో ఉన్న షాపులో వ్యాపారస్తుల దగ్గర అందరూ కూడా విల్లింగ్ తీసుకొని వాళ్ళందరూ విల్లింగ్ ఇస్తే అప్పుడు వీళ్ళు పడగొట్టాలి. ఆ రోజు ఎవడో విల్లింగ్ ఇవ్వలేదు వీళ్ళకి, ఎవడో ఎన్ఓసి ఇవ్వలేదు. వీళ్ళు ఇష్టాసారంగా చేసేసి వీళ్ళకి ఏదో చేస్తానని చెప్పి రోడ్డుని పట్టించారు. ఈరోజు అయ్యప్ప స్వామి గుడిపక్క షాపులో వాళ్ళు రోడ్డుని పడిపోయారు. వీళ్ళు ఎంత యాక్ట్ చేశారంటే ఆ రోజు మీటింగ్ అని పిలిపించి ఆర్డీఓ గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి పెట్ల గణేష్ మా వాళ్ళండీలు మాకు వీళ్ళకి న్యాయం చేయాలా, మీరు వీళ్ళని బెదిరించడం కానీ తిట్టడం కానీ తీయమని గసడం కానీ చేయకండి, నేను వీళ్ళు ఒప్పించి ఇంకో దగ్గర సైట్ ఇప్పిస్తానని చెప్పేసి అది మాయ చేసి మైండ్గా మాడి వాళ్ళ చేత షాపులు పడగొట్టించారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళు. అది ఎంత తప్పు? ఇప్పుడు అక్కడ ఉన్న షాపులో అందరూ రోడ్డుని పడిపోయారా? అక్కడ ఫోటోలు కట్టించుకునే వాళ్ళు, ఆ షాపులో ఉన్న వాళ్ళు ఫోటో స్టూడియో వాళ్ళు, ఫోటోలు ఫ్రేములు కట్టుకున్న వాళ్ళు, ఇలాంటి నిరుపేదలు వీళ్ళ ఫోటోలు కట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు దిక్కుమాలి పోయి ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, నర్సీపట్నంలో ఎక్కడ అనుమతులు లేని బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి డిస్పాచ్ చేయమని చెప్తున్నారు ఈ వైసీపీ నాయకులు. కరెక్టే. గత 5 సంవత్సరాల్లోనే మీరు చేసిన పని ఏంటి? ఏం చేశారా మీరు? టౌన్ ప్లానింగ్ ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ప్లాన్ అప్రూవల్కి ఆ వార్డుల్లో కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారు, టీపీఓకి చెప్పి మీరు టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు ఇవ్వకండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఆఫ్ చేసేసి ప్లానింగ్ లేకుండా కడుతున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళే పంపించేవారు. వాళ్ళు వెళ్ళి లబో దుబ్బమని వైఎస్ఆర్ నాయకుల దగ్గరికి, పెట్ల గణేష్ గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడితే ఆ దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకొని కడేసుకొని మీకు పర్మిషన్ లేకుండానే మీ ఆఫీసులు మీ దగ్గర రాకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇస్తారు కడేసుకున్నారు. అందరూ ఈ పోటుగోళ్ళు మాట్లాడికి, పనికిమాల మాట్లాడికి కడేసుకున్నారు. కడేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి డిస్పాచ్ చేయమని చెప్తున్నారంటే మరి వీళ్ళు ఏమనాలంటే రేపు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళమని చెప్పి వీళ్ళందరినీ తోలేస్తున్నారు. రేపు మున్సిపల్ ఎలక్షన్ అవుతుంది, ఏమని అడుగుతారు? ఓట్లు వెళ్ళి మీ ఇల్లు పడగొడుతున్నారు, మాకు ఓట్లు వేయని అడుగుతారు వైసీపీ నాయకులు. ఈ ఊళ్ళో కాదు, రోడ్డును పడిపోయారు షాప్లో లాలును. ఈ పెట్ల గణేష్ కూడా ఈ ఊరోడు కాదు, ఈ వాడోడు కాదు. వాడికి ఏం తెలుస్తుంది బాధ? ఈ బ్రిటిష్ సమాజంతో షాపుల గురించి డిస్కషన్ అవుతుంటే కోనేటి రామకృష్ణ లేచి నేను ఆ వీధిలో పుట్టి పెరిగాను నాకు తెలుసు అని నేను అంటున్నాడు. అంటే ఆ వీధిలో పుట్టి పెరిగినోడు తెలుసు, మరి పెట్ల గణేష్ కూడా ఈ ఊళ్ళో పుట్టి పెరగలేదు కదా, ఎక్కడ కోటగొట్లో ఉన్నాడు అని జల్లూరు పిచ్చి దాటే రానకూడదు. అయితేనే దీన్ని బట్టి చూస్తేనే ఇక్కడ పుట్టి పెరిగినాడు అడగలేదన్న, ఆ వాటిలో పుట్టి పెరిగిన అడుగుతాడు. సమస్య ఈ అయ్యన కాలంలో సమస్య ఉంటే కోనేటి రామకృష్ణ సంబంధం లేదు అడగడం. ఇలాంటి బుద్ధి తక్కువ మాట ఉన్నాయి. ఇలాంటి ఇప్పుడు ప్రజల మీద దిగారు. ఆ రోజు ఏం చేశారు? ప్రజలందరూ కూడా మాకు బాబు 100 అడుగులు వద్దు 80 అడుగులకి అని చెప్పేసి ఇదే పెట్ల గణేష్ దగ్గరికి, వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 100 అడుగులు కొడతానంటున్నారు, రోడ్డు 80 అడుగులే కొట్టండి, 100 అడుగులు కొడితే మేము నష్టపోతామని అలా అడిగితే ఆ రోజు ఏం చేశాడు? ఇదే వైసీపీ వాళ్ళందరూ కలిపి అభివృద్ధి కమిటీ అని చెప్పేసి ఇదే కోనేటి రామకృష్ణ వీళ్ళందరూ కలిపి 120 అడుగులు కొట్టండి అని చెప్పేసి ర్యాలీ చేశారు నర్సీపట్నం మొత్తం మీద. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు అలాగానే 120 అడుగులు కొట్టమంటే 100 అడుగులు కన్నా వీళ్ళు ఒప్పుకుంటారని చెప్పేసి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారా? ఓట్లేని జనాల్లో మీరు బ్లాక్మెయిల్ చేస్తారా? ఆ రోజు ఓట్లేని జనాన్న ఎంత నీకు దమ్ముండాలి జనాలను బ్లాక్మెయిల్ చేయడానికి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తగిన బుద్ధి రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా చెప్తారు.